హర హర శంభో శంకర. మా అత్తయ్య గారి ఊరు జాతర కోసం వెళ్తున్నప్పుడు దారిలోనే అంటే భీమవరం నుంచి కోమడిగుంట వెళ్ళే దారిలోనే జక్రం అనే ఊరుంటుంది. జక్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని పునర్నిర్మాణం అయితే చేశారండి. ఒక 4-5 రోజుల క్రితమే ఈ గుడి ఓపెనింగ్ అయితే జరిగింది. గుడి అంతా కూడా చాలా అందంగా అయితే నిర్మించారండి. మనం వెళ్ళేటప్పుడు ఆన్ రోడ్డే ఉంటుంది కాబట్టి ఒకసారి రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని గుడంతా కూడా చూసి వెళ్దామని మేమైతే ఆగి వెళ్ళామండి. రామలింగేశ్వర స్వామి వారి దర్శనం మీరు కూడా చేసుకోండి. గుడంతా అయితే చాలా బాగా నిర్మించారు. 4 వైపులా 4 ఉపాలయాలను కూడా నిర్మించారండి. గుడంతా కూడా చాలా అందంగా పూలతో అలంకరించారు. అలాగే అరటిపళ్ళు గెలను అయితే చాలా చాలా అట్రాక్టివ్గా అయితే కట్టడం జరిగింది. ప్రతి గుడి గోపురానికి శిఖర దర్శనం కోసం అలాగే బూర్లు వేస్తారు కదండి, వాటి కోసం అయితే ప్రతి గోపురం మీదుగా నిచ్చెనలు అయితే నిర్మించడం జరిగింది. అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ మనకి గుడి పక్కనే కోనేరు ఉంటుందన్నమాట అండి. ఆ కోనేరు పక్కనే ఉన్న దేవాలయం కాబట్టి చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. దేవాలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఖచ్చితంగా హోమాలు అవి కూడా నిర్వహిస్తారు కదండి. యాగశాలను అయితే ప్రతి గుడి నిర్మాణానికి అయితే ముందుగా నిర్మిస్తారు. అలా నిర్మించిన యాగశాల ఇక్కడ హోమక్రతులన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అనమాట. అలాగే మనకి నవధాన్యాలను వేస్తూ ఉంటారు కదండి, ఇలాగా అవన్నీ కూడా చాలా బాగా అయితే మొక్కలు వచ్చి చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. అంటే జస్ట్ ఒక 4-5 డేస్ బిఫోరే అనమాట. అందుకని చెప్పి మేమైతే అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే చూడడానికి అయితే వెళ్ళాము. పక్కనే కోనేరు అయితే ఇలా రేవుతో చాలా బాగుంటుందండి. చూసిన ప్రతి ఒక్కరూ హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా.